ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ పటేల్, ఎంపీ గెడం నగేష్ ప్రారంభించారు. ఇంద్రవెల్లి పోరాటంలో ఆనాడు మరణించిన కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి సాయం ప్రకటించడాన్ని జూపల్లి కొనియాడారు. ఈ రోజు 15 కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు మంత్రి జూపల్లి చెప్పారు. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం, అలాగే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ పథకాలను అందజేసి మరింత ఆదుకుంటామని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే వెడ్మ చెప్పారు. ఆనాడున్నటువంటి పోరాటంలో భాగంగా భూమి కోసం భక్తి కోసం కింద మరి ఆ సంఘటనను ఎవరు ఎప్పటికి కూడా అది మర్చిపోలేనటువంటి దురదృష్టమైన సంఘటన. మరి సుదీర్ఘకాలం తర్వాత ఆ చనిపోయిన కుటుంబాలకు కొంత స్వావలంబన, కొంత ఆర్థిక సహకారం కావాలనే ఉద్దేశంతో గౌరవ ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు గారికి చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పినట్టు స్మృతి వనం కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడి ఈనాడు ఈ 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో ఒక సహకారం అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దాంతోపాటుగా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇంద్రవెల్లిలో కట్టించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంతటితో కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా రకరకాల అవకాశాలు వస్తాయి, ప్రభుత్వ స్కీమ్స్ వస్తాయి. అందులో ప్రతి స్కీమ్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటాం. 2021లో పీసీ సోదరులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి ఇక్కడ సభ వేసి గిరిజన దళిత దండోరా సభ ద్వారా ఆ రోజులో ఒక మాట ఇవ్వడం అనేది జరిగింది. ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగానికి ఫలితంగా మరి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు కూడా దీన్ని ఎవరు కూడా గుర్తించలేదు. తప్పకుండా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే దీన్ని స్మృతివనంగా ఏర్పాటు చేస్తాం అని మాట ఇవ్వడం అనేది జరిగింది. స్మృతివనమే చేయడమే కాకుండా వారి కుటుంబాలకి అన్ని రకాలుగా అండగా ఉంటామని మాట ఇవ్వడం అనేది జరిగింది.